కొంత మన బౌలింగ్ లో కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఫామ్. 2 విషయాలు, వరుణ్ చక్రవర్తి అండ్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ ఇస్ నెంబర్ 1 బ్యాటర్. మీరు T20 వరల్డ్ ర్యాంకింగ్స్ తీసుకుంటే T20 ఇంటర్నేషనల్స్ లో నెంబర్ 1 బ్యాటర్ అది ఇప్పటికీ కూడా. అలాగే వరుణ్ చక్రవర్తి నెంబర్ 1 బౌలర్, ప్రపంచంలో నెంబర్ 1 బౌలర్ ఇన్ T20 ఇంటర్నేషనల్స్. కానీ వీళ్ళిద్దరు కూడా మనం ఆశించరిస్తే వీళ్ళిద్దరి మీద చాలా హోప్స్ పెట్టుకుని వరల్డ్ కప్ లోకి ఎంటర్ అయ్యాము. కానీ నిన్న ఫస్ట్ వికెట్ వరుణ్ చక్రవర్తి కదా సార్ తీసింది. వికెట్ తీస్తే రన్స్ ఎన్ని ఇచ్చాడు చూడండి మీరు. ఉమ్. ఒక వికెట్ తీయడం కాదు కదా, రన్స్ ఇవ్వడం అతని ఎఫెక్టివ్నెస్. నా వికెట్ తీయడం తీయకపోవడం కాదు, రన్స్ ఎన్ని ఇస్తున్నాడు అతని ఎఫెక్టివ్నెస్. అతని బౌండరీలు కొడుతున్నాను. ఇంతకుముందు అతనికి సింగిల్స్ తీయడానికి కూడా ఇబ్బంది పడేవారు. అతనికి 4 overs చాలా టైట్ గా ఉండేది. కానీ 3 matches నుంచి హీస్ గోయింగ్ ఫర్ రన్స్, హీస్ గోయింగ్ ఫర్ బౌండరీస్ అండ్ సిక్సెస్. సో అది మనకి చాలా వరీ కలిగిస్తుంది. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరి ఫామ్ మనకి డెఫినెట్ గా ఈస్ బికమింగ్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్. సో అది మినహాయిస్తే ఐ థింక్ ఇట్స్ ఏ వండర్ఫుల్ టీమ్ ఎఫర్ట్. అందరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా 17 runs చేసినా కూడా అతని కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. బౌలింగ్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు అతను. ఆల్సో పిక్డ్ అప్ ఏ వికెట్. సో హార్దిక్ పాండ్యా ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ దిస్ టీమ్. ఆల్రెడీ 2 50s ఉన్నాయి అతనికి వరల్డ్ కప్ లో. చాలా క్రూషియల్ స్టేజెస్ లో ఆ ఫినిషింగ్ రోల్ అతను కూడా చాలా బాగా నిర్వహిస్తున్నాడు. ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్. కానీ మన నెంబర్ 1 బౌలర్, నెంబర్ 1 బ్యాటర్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ మనకి చాలా ఆందోళన కలిగిస్తుంది. అది మినహా ఐ థింక్ టీమ్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.